హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ పైథాన్ యూట్యూబ్ ఛానల్. మనం డే 1లో ఏం చేసాం అని మీకు గుర్తుందా? గుర్తు లేకపోతే నేను చెప్తాకున్నా గురు. జస్ట్ లీవ్ ఇట్. డే 1 వచ్చేసరికి మనం విజువల్ స్టూడియో కోడ్ ఇన్‌స్టాలైజేషన్ చేసాం మన సిస్టమ్స్‌లో. అలాగే పైథాన్ సాఫ్ట్‌వేర్ కూడా ఇన్‌స్టాలైజ్ చేసాం మన సిస్టమ్స్‌లో. వాటితో పాటు మనం ఇంకోటి నేర్చుకున్నాం. అదేంటో మీకు గుర్తుందా? గుర్తుంటే కింద కామెంట్‌లో కొట్టండి బ్రో. అదేంటంటే వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీకు ఒక ఇంపార్టెంట్. ఇప్పుడు డే 2 క్లాస్లో మనం ఉన్నాం. ఈ డే 2 క్లాస్లో మనం ఏం నేర్చుకుంటున్నాం మీకు తెలుసా? కండిషనల్ స్టేట్మెంట్స్. అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? అవి మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు అవి ఎలాగా వర్క్ అవుతాయి, అవి ఏమేం ఫంక్షన్స్ చేస్తాయి, అండ్ వాటిని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఏ విధంగా వాడాలి అని ఈ వీడియోలో మనం పూర్తి డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ షేర్ చేయండి. మీతో పాటు వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా గురు. మీరు నేర్చుకుని బాగుపడిపోతే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని మార్గంలో పెట్టాల్సింది మీరే. ఓకేనా? లెట్ గెట్ స్టార్ట్ అవర్ క్లాస్ 2, అదే డే 2. హాయ్, ఇట్స్ పైథాన్ డే 2 కండిషనల్ స్టేట్మెంట్స్. వాట్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్? అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? కోడ్ దట్ మేక్స్ డెసిషన్స్ ఇన్ ప్రోగ్రామ్. మనం ఇచ్చిన కండిషన్స్ బట్టి ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది. అదే దీని యొక్క మీనింగ్. ఇఫ్ దిస్ కండిషన్ అంటే ఇప్పుడు ఈ కండిషన్ రాంగ్ అయితే డూ దట్ అంటే వేరే కండిషన్లోకి వెళ్తుంది కర్సర్. అది కూడా రాంగ్ అయితే డూ సంథింగ్ ఎల్స్ అంటే వేరే కండిషన్లోకి వెళ్తుంది కర్సర్. ఇప్పుడు రియల్ అప్లికేషన్స్ అంటే మన డైలీ లైఫ్లో యూస్ చేస్తుంటాం. 18+ అయితే ఓట్కి ఎలిజిబుల్ అలా. ఇప్పుడు గ్రేడ్ సిస్టమ్స్ అంటే మార్క్స్ బట్టి A+B+ అవి ఇస్తారు కదా గ్రేడ్స్, వాటికి కూడా యూస్ చేస్తాం. బేసిక్ సింటాక్స్ వచ్చేసరికి ఇఫ్ కండిషన్స్లో ఇదనమాట. ఇఫ్ కండిషన్ అంటే ఇఫ్ ఇక్కడ కండిషన్ రాసుకోవాలి. ఈ 3 డాట్ని కాలం అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. నెక్స్ట్ సింపుల్ సింటాక్స్. ఇఫ్కి సింపుల్ సింటాక్స్ అన్నమాట. ఇప్పుడు ఇఫ్ కండిషన్ కాలం కంపల్సరీ సింటాక్స్ అనేది మాత్రం ఇలా ఉండాలి. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. ఇప్పుడు ఈ రూల్స్ అయితే మనం చూసుకున్నాం. ఎగ్జిక్యూట్స్ ఓన్లీ వెన్ కండిషన్ ఈజ్ ట్రూ. ఇఫ్ కండిషన్స్ ఎప్పుడు ఓన్లీ ట్రూ కండిషన్ మాత్రమే వర్క్ చేస్తుంది. అదర్వైజ్ కర్సర్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ది ఎగ్జిక్యూటేషన్ 4 స్పేసెస్ మ్యాండేటరీ ఉండాలి. అంటే మ్యాండేటరీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ట్యాబ్ ఉంది కదా, ట్యాబ్ 4 టైమ్స్ ప్రెస్ చేస్తే అది సమ్ టైప్ ఆఫ్ గ్యాప్ తీసుకుంటుంది. దాన్నే మ్యాండేటరీ అంటారు. దాన్నే ఇండెంటేషన్ అంటారు. నెక్స్ట్ కాలం వచ్చేసరికి అది కంపల్సరీ ఉండాలి. చెప్పా కదండి అక్కడ కాలం అని 2 డాట్స్ ఉంటాయి, అది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ సింటాక్స్ వచ్చేసరికి ఇఫ్ కండిషన్ ఇందులో మనం చూసుకున్నాం ఓన్లీ ట్రూ స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేసిద్దని చెప్పుకున్నాం. దానికే ఇప్పుడు ఎల్స్ యాడ్ చేస్తే అది ఇఫ్ ఎల్స్. సో సింపుల్. ఇఫ్ కండిషన్ ఫస్ట్ ట్రూవా, మనం ఇచ్చిన కండిషన్ ట్రూవా ఫాల్స్ చెక్ చేసుకునేది. ఒకవేళ అది ఫాల్స్ అయితే ఎల్స్లోకి వెళ్ళి ఆ కర్సర్ మనకి ప్రింట్ అయింది ఫాల్స్ స్టేట్మెంట్ అయితే. తర్వాత ఇంపార్టెంట్ ఆల్వేస్ 2 పాయింట్స్ చెప్పుకున్నాం. ఇక్కడ ఇఫ్ ఎల్స్లో వచ్చేసరికి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. అదే ట్రూ ఆర్ ఫాల్స్. అది ఫాల్స్ అయితే ట్రూ లాగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇఫ్ ఎల్స్ సింటాక్స్. యాక్చువల్లీ వన్ బ్లాక్డ్ ఎగ్జిక్యూట్. ఏదైనా ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యింది. ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఎల్స్ ఎంక్వైరీస్ ఆన్ కండిషన్స్ని ఎంక్వైరీ చేస్తుంది. ఎలాగంటే ఇది ట్రూ ఆర్ ఫాల్స్. ఇచ్చిన కండిషన్ ట్రూగా ఉందా లేకపోతే ఫాల్స్గా ఉందా అని చెక్ చేసుకుని మనకి కర్సర్ అయితే రన్ అయ్యిద్ది అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ సింటాక్స్ తీసుకున్నాం, ఫస్ట్ చెప్పుకున్నాం. అది అది రాసిన తర్వాత బ్లాక్ 1 తర్వాత ఎలిఫ్ ఒకటి యాడ్ చేసాం. ఓకేనా?
ఎలిఫ్. ఎలిఫ్ ఏంటంటే అది కండిషన్ 2, అది కూడా రాంగ్ అయితే బ్లాక్ 3లోకి వస్తుంది కర్సర్ అనేది. నెక్స్ట్ ఎల్ మళ్ళీ ఎలిఫ్, మళ్ళీ అది కూడా రాంగ్ అయితే ఇంకో దానిలో బ్లాక్ 3లోకి వస్తుంది. తర్వాత ఎల్స్, ఆ బ్లాక్ 3 కండిషన్ కూడా రాంగ్ అయితే ఫైనల్లీ బ్లాక్, అది బ్లాక్ అయిపోద్ది లాస్ట్కి వచ్చేసరికి. కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే మల్టిపుల్ కండిషన్స్ ఇన్ చైన్, అంటే చాలా కండిషన్స్ ఇచ్చుకోవచ్చు మనం చైన్ లాగా. ఓకేనా. ఫస్ట్ ట్రూ కండిషన్ ఎగ్జిక్యూట్స్, ఫస్ట్ ట్రూ కండిషన్స్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. తర్వాత మళ్ళీ ఆ ట్రూ అయిన తర్వాత మళ్ళీ కర్సర్ మళ్ళీ రీసైకిల్ అయ్యి మళ్ళీ ఫాల్స్, మళ్ళీ ట్రూ అయితే అక్కడ దాకా మళ్ళీ అది ప్రింట్ చేసిద్ది, మళ్ళీ ఫస్ట్ వెళ్తుంది. మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఫాల్స్ ట్రూ అలాగా రిపీట్ అయితే ఉంటుంది కర్సర్. ఓకేనా. ఇట్ ఈస్ ఇఫ్, ఎలిఫ్, ఇఫ్. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. మనం మెయిన్గా యూజ్ చేసేది కండిషన్స్ ఇవ్వాలనుకుంటే మెయిన్గా యూజ్ చేసేది ఈ ఆపరేటర్స్. డబల్ ఈక్వల్ ఉంది కదా, అది వాల్యూని అసైన్ చేస్తుంది, అది వాల్యూ కంపారిజన్ కోసం. ఈక్వల్స్ అంటే ఏ ఈక్వల్ టు డబల్ ఈక్వల్ టు బి, ఏ డబల్ ఈక్వల్ టు సి, అలాగా వాల్యూ అసైన్ చేస్తుంది. ఇప్పుడు ఈ సింబల్ వచ్చేసరికి మనకి నాట్ ఈక్వల్, అంటే ఇప్పుడు సపోజ్ ఒక కండిషన్ ఇద్దాం, ఎలాగంటే ఏ నాట్ ఈక్వల్ టు బి, ఇది ఒక కండిషన్. ఓకేనా గైస్. ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ సింబల్. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అయితే సపోజ్ ఇది ప్రింట్ అవ్వు, అదర్వైజ్ ప్రింట్ అవ్వకు, అలా యూజ్ అవుద్ది. సేమ్ యాజ్ యూజువల్ లెస్ దాన్ కూడా సేమ్ అలాగనే వర్క్ అయ్యిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సేమ్ ఇది కూడా కండిషన్స్లో ఉపయోగిస్తాం. ఇలాగా ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, అలా. తర్వాత లెస్ దెన్ ఆర్ ఈక్వల్, ఇది ఎలాగ ఉపయోగపడుద్ది అంటే సేమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎలా ఉందో సేమ్ ఇది కూడా అలాగే మనకి వర్క్ అవుతుంది. ఓకేనా గైస్. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ యూసేజ్ ఎలా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18, నెక్స్ట్ స్కోరు గ్రేటర్ దెన్ 90, అలా. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్ బోత్ కండిషన్స్ మస్ట్ బి ట్రూ. అండ్ ఆపరేటర్ వచ్చేసరికి బోత్ కండిషన్స్ అనేవి మస్ట్గా ట్రూ అయి ఉండాలి, అంటే కంపల్సరీ ట్రూ అయి ఉండాలి. నెక్స్ట్ ఆర్ ఆపరేటర్ వచ్చేసరికి అట్లీస్ట్ వన్ కండిషన్ అయినా ట్రూ అయి ఉండాలి, అంటే సపోజ్ ఒక కండిషన్ ఫాల్స్ అయినా ఒక కండిషన్ మాత్రం ఖచ్చితంగా ట్రూ అయి ఉండాలి, దాన్ని ఆర్. నెక్స్ట్ నాట్ ఆపరేటర్ వచ్చేసరికి రివర్స్ ద కండిషన్ రిజల్ట్. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే అండ్ మార్క్స్ అంటే ఇప్పుడు ఎండ్ వాడాం కాబట్టి ఖచ్చితంగా బోత్ కండిషన్స్ ట్రూ అయి ఉండాలి. ట్రూ అయి అని ఉంటేనే మనకి ఇది వర్క్ అయ్యిద్ది. నెక్స్ట్ ఏజ్ లెస్ దాన్ 18 ఆర్ మార్క్స్ డబల్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆర్ మనకి ఏం చెప్తుంది, అట్లీస్ట్ వన్ కండిషన్ అయినా ట్రూ అవ్వాలన్న. అందుకనే ఇప్పుడు సపోజ్ మన ఏజ్ ఇప్పుడు 17 ఇచ్చామనుకో, అది ఫాల్స్, కండిషన్ ఫాల్స్. ఎందుకంటే మనం అక్కడ గ్రేటర్ దాన్ 18 అని తీసుకున్నాం కదా, సో అది మనకి రావాలి. గ్రేటర్ దాన్ 18 అని వస్తే అది కండిషన్ ట్రూ అయ్యిద్ది. ఆ ట్రూ అయిన కండిషన్నే ఈ ఆర్ గేట్ అనేది యాక్సెప్ట్ చేసిద్ది. ఓకేనా గైస్. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. అసలు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటే కండిషన్ లోపల వేరే కండిషన్, దాన్నే స్టేట్మెంట్స్ అని అంటారు. ఓకేనా. ఇప్పుడు ఫర్దర్ సింటాక్స్ చూసుకుంటే ఇఫ్ అవుటర్ కండిషన్
ఇఫ్ ఇన్నర్ కండిషన్స్ అయితే ఈ యాక్షన్ ఇది చెయ్యాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ఒక కండిషన్ ఉంటది. తర్వాత ఇక్కడ ఒక కండిషన్ ఉంటది. ఫస్ట్ ఈ ఇక్కడ కండిషన్ ట్రూ అయితేనే నెక్స్ట్ కండిషన్‌లోకి ఎళ్ళిద్ది. ఇన్నర్ కండిషన్‌లోకి ఎళ్ళిద్ది. ఆ ఇన్నర్ కండిషన్ కూడా ట్రూ అయితే మనకి ఆ యాక్షన్ తీసుకుంటది. అదర్‌వైజ్ ఎల్స్. తర్వాత ఎల్స్ ఇన్నర్ యాక్షన్ తీసుకొని ఎల్స్ రిజల్ట్ అయితే మనకి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిద్ది. ఓకేనా గైస్. ఇక్కడ పాయింట్స్ చూసుకుందాం. ఇఫ్ స్టేట్మెంట్స్ ఇన్సైడ్ అదర్ ఇఫ్ బ్లాక్స్. అంటే ఇఫ్ స్టేట్మెంట్స్ లోనే మళ్ళీ ఇంకో ఇఫ్ స్టేట్మెంట్స్ కండిషన్స్ మనం పెట్టుకోవచ్చు. మల్టిపుల్ నెస్టెడ్ లీవ్స్ పాసిబుల్. అంటే మల్టిపుల్ నెస్టెడ్ అనేవి పెట్టుకోవచ్చు. అంటే ఇన్నర్ కండిషన్‌లో, ఔటర్ కండిషన్‌లో ఇన్నర్ లూప్స్ అలా పెట్టుకోవచ్చు. ఓకేనా గైస్. టెర్నరీ ఆపరేటర్స్. అంటే వన్ లైన్‌లో మనం ఈ కండిషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూపిస్తా. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్‌లో పాస్ ఇఫ్ మార్క్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 ఎల్స్ ఫెయిల్. అంటే ఇప్పుడు ఇది ఎలా వర్క్ అయితుందంటే రిజల్ట్ ఇది పాస్ అయితే మార్క్స్ 35 కన్నా ఎక్కువ వస్తాయి. వాళ్ళు పాస్. అదర్‌వైజ్ ఫెయిల్ అని వస్తుంది. అలా వర్క్ అయిద్ది. ఇప్పుడు సింటాక్స్ చూసుకోండి. వాల్యూ అంటే వాల్యూ ఏంటి? ఇది వాల్యూ ఇఫ్ ట్రూ ఇఫ్ కండిషన్ ఎల్స్ వాల్యూ ఇఫ్ ఫాల్స్. ఇప్పుడు ఇఫ్ వాల్యూ అనేది ట్రూ అయితే ఇఫ్ ఎల్స్ వాల్యూ ఫాల్స్. ఓకేనా గైస్. సింగిల్ లైన్ ఇఫ్ ఎల్స్ అంటే చిన్న చిన్న కండిషన్స్ అనేవి ఇది యాక్సెప్ట్ చేసిద్ది. వెరీ కాంపాక్ట్ సింటాక్స్ అంటే చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ సింటాక్స్ అనేది. ఓకేనా గైస్. నెక్స్ట్ ఎసెన్షియల్ రూల్స్. ఇప్పుడు మనం ఈ కండిషన్ వర్క్ అవ్వడానికి ఖచ్చితంగా కొన్ని రూల్స్ అయితే మనం పాటించాలి. అవి ఏంటంటే ఇండెంటేషన్ అంటే కంపల్సరీగా ట్యాబ్ 4 టైమ్స్ క్లిక్ చేయాలి. దెన్ మనం కండిషన్స్ ఎక్కడ వాడతామో అప్పుడు. తర్వాత కాలం అనేది కంపల్సరీ ఉండాలి కండిషన్ ఇచ్చిన తర్వాత. మస్ట్‌గా ఇప్పుడు మనం ఒక వాల్యూని ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్‌ని ఇంకో దానితోటి కంపారిజన్ చేసినప్పుడు ఖచ్చితంగా డబుల్ ఈజ్ ఈక్వల్స్ అయితే వాడాలి. ఓకేనా గైస్. ఫర్ సెగ్మెంట్ కోసం. తర్వాత ఫస్ట్ ట్రూ కండిషన్స్ ఎగ్జిక్యూట్స్ అదర్స్ ఇప్పుడు దీనిలో మేజర్‌గా ఓన్లీ ట్రూ కండిషన్స్ మాత్రమే ప్రింట్ అయితాయి. అదర్‌వైజ్ అయి స్కిప్ అయిపోతాయి. ఓకేనా. తర్వాత ఎల్స్ బ్లాక్స్ ఈజ్ ఆప్షనల్. అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ట్రూ కండిషన్ అనేది వచ్చింది. ట్రూ అయిపోయింది. తర్వాత మనం ఎల్స్ కండిషన్ ఉంటది కదా! ఇంకా లూప్ అనేది దాన్ని ఇంకా చెక్ చేసుకోదు. ఓన్లీ ట్రూ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే చెక్ చేసుకుంటది. అదర్‌వైజ్ ద లూప్ వాస్ ఎగ్జిక్యూటెడ్. ఎలిఫ్ చైన్ స్టాప్ ఎట్ ఫస్ట్ మ్యాచ్. ఇది ఫస్ట్ ఎప్పుడైతే మనకి కండిషన్ మ్యాచ్ అవుతుందో అప్పుడే ఇది స్టాప్ అయిపోద్ది. ఏంటిది? ఎలిఫ్ కండిషన్. ఓకేనా గైస్. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ అప్కమింగ్ క్లాస్ డే 3 లూప్స్. డే 3 లూప్స్ ఖచ్చితంగా వినాలి మీరు. ఫర్ లూప్స్, నో ఇంటరాక్షన్స్, వైల్ లూప్స్, కండిషన్ బేస్డ్, బ్రేక్, కంటిన్యూ, పాస్, లూప్స్ అప్లికేషన్స్. ఇవైతే మనం డే 3లో అయితే మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మనకి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. We will meet in next video. Bye.